పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనిక ఈ వర్గాలు సాధారణంగా ఉంటాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నమ్ముతోంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నాం కాబట్టి, ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నాం కాబట్టి, అందులో ప్రతి మహిళకి జగన్ 45 ఏళ్ళప్పుడు వ్యవహారం వేరు. ఇక్కడ మనం 18 ఏళ్ళకే ఇస్తామంటున్నాం. ప్లస్ బస్సు ఫ్రీ అంటున్నాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నాం. ప్రతి నెల 1500 రూపాయలు అంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన వైపే ఉంటారన్నట్టు బాబు గారి నమ్మకం. అదే సందర్భంలో మధ్యతరగతి వర్గం జగన్ మీదన కోపంతో ఉన్నారు. వాళ్ళ ఖర్చులు పెరగడం వల్ల వాళ్ళు మన వైపుకే వస్తారని బాబు గారి నమ్మకం. అదే సందర్భంలో ఎగువ మధ్యతరగతి వచ్చేటప్పటికి వ్యాపారము ఇవన్నీ కూడా ఏది కోట్లు సంపాదించుకోవాలి, రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్, బిల్డింగ్ ఇట్లాంటి వాటిలో సంపాదించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు తక్కువ ఆదాయం కాబట్టి వాళ్ళు మన వైపుకే వస్తారన్నట్టు బాబు గారి నమ్మకం. మరి ఎంతవరకు జనం ఆ విధంగా ఉంటారన్నది చూడాల్సి ఉంది.